ఫిలిప్పుతో అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు, ఇదిగో నువ్వు గాజాకు పోవు మార్గంగా త్వరగా వెళ్ళు. యెరూషలేము నుండి ఒక నపుంసకుడు వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ కదా, అంటే రక్షణ, ఆ నపుంసకుడిని రక్షించాలన్నదే పరిశుద్ధాత్మదేవుడి యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే ఫిలిప్పు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారు, చూడండి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడితే చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మార్గాన్ని చెప్తా ఉన్నాడు, రథమేకమని చెప్తా ఉన్నాడు కదా, ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు. ఇదిగో నీవు చదువుతున్నది గ్రహించుతున్నావంటే, ఎవడైనా నాకు త్రోవ చదువుకుంటే నాకు ఎలా అర్థమవుతుంది? ఏం అర్థం కావట్లేదు. చదవడానికి మొదటి అధ్యాయం నుండి 53 అధ్యాయం దాకా వచ్చింది. నాకైతే అర్థం. ఇప్పుడు ఫిలిప్పు రథమికి యేసుక్రీస్తుని గురించి బోధిస్తాం, సత్యముల గురించి బోధిస్తూ ఉన్నాడు, సర్వ సత్యముల గురించి బోధిస్తూ ఉంటే ఇక్కడ 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి కదా, పరిచర్య చేయాలన్న సేవకులతో పరిశుద్ధాత్మదేవుడు నింపబడి ఉన్నాడు. రక్షించబడాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని చేత తాకబడాలి, దేవుని కొరకు బ్రతకాలని కదా. అసలు ఎన్నో ధనాగారం అంతటి మీద అంటే అంటే ఆ రాజ్యంలో ఉన్న ధనం అంతటిపై ఆయనకు అధికారం. ఇప్పుడు ఎన్ని లెక్కలు, ఎన్ని సమస్యలు, ఎన్ని పరిష్కారాలు, అతను ఎన్ని ఆలోచనలు చేసుకుంటారు మార్గం అంతటిలో, ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ ఇవేవి ఆలోచించడం లేదు. తన ఆశ అంతా ఒకటే, వాక్యం చదవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యంలో ఉన్నటువంటి దేవుడిని నేను తెలుసుకోవాలి అని చదువుతూ ఉన్నాడు. గ్రహించలేని స్థితి, ఆశ అయితే ఉన్నది, గ్రహించలేకపోతున్నాడు. ఆశ అయితే ఉన్నది, తెలుసుకోలేకపోతున్నాడు. ఆశ అయితే ఉన్నది కదా, మంద దృష్టితో కదా, హృదయం అంతా మునిబారినటువంటి హృదయం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేది. వెంటనే తన ఫిలిప్పును పంపించి ఎండిన భూమిలాగా ఉండేటువంటి ఆయన హృదయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దర్శిస్తాం. ఫిలిప్పు వెళ్ళి వాక్యాన్ని అనుసరించి, వాగ్దానాన్ని అనుసరించి, ఆ మాటలను అనుసరించి క్రీస్తుని గురించి చెప్పినప్పుడు కదా ఆయన హృదయం మార్చబడింది, ఆయన జీవితం మార్చబడింది. ఆయన అంటున్నాడు, త్రోవలో నీళ్ళు చూసి, ఎదుగో నీళ్ళు నాకు బాప్తిస్మం, నేను రక్షించబడాలి, నేను నీ మాటల ద్వారా క్రీస్తును తెలుసుకున్నా. ఇన్ని సంవత్సరాలు